అర్థం చేసుకుందాం. లెట్ ఏ అండ్ బి బి టూ నంబర్స్. ఏ అండ్ బి అనేవి ఏవైనా రెండు సహజ సంఖ్యలు, రైట్, సచ్ దట్ ఏ అండ్ బి మైనస్ ఏ ఆర్ కో ప్రైమ్. సో రెండు నంబర్లు ఇచ్చాడు, రైట్. చాలా ఇంట్రెస్టింగ్ సార్. మనకు కాన్సెప్ట్ అర్థమవుతూనే మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఏ అండ్ బి మైనస్ ఏ, ఈ రెండు ఏమన్నాడు సార్? సహ ప్రధాన సంఖ్యలు అన్నాడు. రెండు నంబర్లు సహ ప్రధాన సంఖ్యలు ఎప్పుడవుతాయి? దాని యొక్క గాసాబా ఒకటైనప్పుడు. ఏ కామా బి మైనస్ ఏ, రైట్, ఒకటి. మళ్ళీ ఏమన్నాడు? బి అండ్ బి ప్లస్ ఏ ఆర్ ఆల్సో కో ప్రైమ్. అలానే బి కామా బి ప్లస్ ఏ, ఈ రెండు కూడా సహ ప్రధాన సంఖ్యలు. అంటే హెచ్సిఎఫ్ అనేది ఒకటి, రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, రైట్. ఈ రెండు కండిషన్లు ట్రూ అయినప్పుడు ఈ 4 ఆప్షన్లలో ఏ ఆప్షన్ కరెక్ట్? ఇది బ్యూటిఫుల్గా ఒక థీరం నుంచి డెవలప్ చేసిన క్వశ్చన్ సార్. ఆ థీరం పేరేంటంటే కాంగ్రుయన్స్ మాడ్యులో థీరం. ఈ థీరం కాన్సెప్ట్ అర్థమవుతే ఈ ప్రాబ్లంని మీరు ఈజీగా చేయొచ్చు. ఈ థీరం పేరేంటి సార్? కాంగ్రుయన్స్ మాడ్యులో థీరం. కాంగ్రుయన్స్ మాడ్యులో థీరం. కాంగ్రుయన్స్ మాడ్యులో థీరం. ఈ కాంగ్రుయన్స్ మాడ్యులో థీరం ఏమంటుందంటే, చాలా జాగ్రత్తగా వినండి సార్ కాన్సెప్ట్. ఏవైనా రెండు సహప్రధాన సంఖ్యలు తీసుకోండి. సపోజ్గా 3, 5 తీసుకుంటున్నాను. ఈ రెండు సహప్రధాన సంఖ్యలే కదా? ఎస్. ఎందుకనంటే 3, 5కున్న ఈ రెండు నంబర్లకున్న కామన్ కారణాంకం ఏంటి? 1. 3, 5 రెండు సహప్రధాన సంఖ్యలు తీసుకుంటున్నాను, రైట్. 3 అలానే రాశాను, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను. 5 + 3 ఏంటి? 8. 3, 5 గనక సహప్రధాన సంఖ్యలు అయినప్పుడు 3, 5 + 3 8. ఇవి కూడా సహప్రధాన సంఖ్యలే అవుతుంది కదా. 3కి 8కి కామన్గా ఉన్న కారణాంకం ఏంటి? 1. అలానే 3, ఈ పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ తీసేసేయండి. 5 - 3 ఏంటి? 2. 3, 2 ఇది కూడా సహప్రధాన సంఖ్యనే అవుతుంది, ఇది కూడా సహప్రధాన సంఖ్యనే అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అలానే 5 తీసుకోండి. 5, ఈ రెండింటినీ కూడండి. 5 + 3 ఏంటి? 8. 5, 5 + 3, 5 + 3 ఏంటి? 8. 5, 8 కూడా సహప్రధాన సంఖ్యలే కదా. సో 5, 5 - 3 2 ఇది కూడా సహప్రధాన సంఖ్యలే, ఇది కూడా సహప్రధాన సంఖ్యలే. అంటే ఇక్కడ కాన్సెప్ట్ చూడండి సార్. ఏ కామా బి రెండు సహప్రధాన సంఖ్యలు తీసుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ సార్ ఇది, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఒకటి గనక అవుతే, రైట్, ఏవేవి సహప్రధాన సంఖ్యలు అవుతాయి? హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ప్లస్ ఏ. అదే కదా సార్ నేను ఇక్కడ చెప్పింది. 3, 5 + 3. ఇంకోటి ఏంటి సార్? హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి మైనస్ ఏ. ఇవి కూడా సహప్రధాన సంఖ్యలు, ఇవి కూడా సహప్రధాన సంఖ్యలు, ఇవి కూడా సహప్రధాన సంఖ్యలు. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ప్లస్ ఏ ఇది కూడా సహప్రధాన సంఖ్యలు. హెచ్సిఎఫ్ ఆఫ్ బి కామా బి మైనస్ ఏ ఇది కూడా సహప్రధాన సంఖ్యలు, ఇది కూడా సహప్రధాన సంఖ్యలు. కానీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, 5 + 3 ఏంటి? 8. 5 - 3 ఏంటి? 2. ఇది మాత్రము సహప్రధాన సంఖ్యలు కావు, సహప్రధాన సంఖ్యలు కావు. అంటే రైట్, హెచ్సిఎఫ్ ఆఫ్ ఆ రెండు నంబర్లను కూడితే బి ప్లస్ ఏ కామా బి మైనస్ ఏ మే ఆర్ మే నాట్ బి 1. ఆర్ యు ఆల్ విత్ మీ? మే ఆర్ మే నాట్ బి 1. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. మే ఆర్ మే నాట్ బి 1. ఈ ఎగ్జాంపుల్లో మనకు రైట్ 8, 2లో రైట్ కామన్ కారణాంకం ఎంత? 2. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రెండు సహప్రధాన సంఖ్యలు తీసుకున్నప్పుడు, ఏ బి రెండు సహప్రధాన సంఖ్యలు తీసుకున్నప్పుడు ఏ కామా బి ప్లస్ ఏ, బి కామా బి ప్లస్ ఏ, ఏ కామా బి మైనస్ ఏ,
ఏ బి కామా బి మైనస్ ఏ, రైట్, అన్నీ కూడా సహప్రధాన సంఖ్యలు అవుతాయి. కానీ ఈ రెండు నంబర్లను కూడి రెండు నంబర్లను తీసేస్తే వీటి మధ్య గాసాబా, రైట్, ఒకటి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఈ కాంగ్రుయన్స్ మాడ్యులో థీరం, కాంగ్రుయన్స్ మాడ్యులో థీరం అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ రెండు ఒక ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. ఏంటా ప్రాపర్టీ? ఈ రెండు సహప్రధాన సంఖ్యలు. మాడ్యులో అడిషన్ చేస్తే 5 + 3 8, మాడ్యులో సబ్ట్రాక్షన్ చేస్తే 5 - 3 2. ఈ రెండు కూడా సహప్రధాన సంఖ్యలే. ఈ రెండు కూడా సహప్రధాన సంఖ్యలే, రైట్. ఈ రెండు నంబర్లు కనుక ఇచ్చిన నంబర్లు కనుక సహప్రధాన సంఖ్యలు అవుతే దాంట్లో ఒక నంబర్ కామా రెండు నంబర్లను కూడినా, ఒక నంబర్ కామా రెండు నంబర్లను తీసేసిన స్టిల్ అవి సహప్రధాన సంఖ్యలు అయి ఉంటాయి. కానీ అడిషన్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే ఈ రెండు నంబర్ల మధ్యలో గాసాబా ఒకటి కావచ్చు, ఒకటి కాకపోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ కాంగ్రుయన్స్ మాడ్యులో థీరంకే రివర్సే ఈ స్టేట్మెంట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఏ కామా బి మైనస్ ఏ, 3 కామా 5 - 2 ఇది సహప్రధాన సంఖ్యలు అయినప్పుడు ఏ కామా బి ఏమవుతాయి? సహప్రధాన సంఖ్యలు. బి కామా బి ప్లస్ ఏ, 5 కామా 5 + 3 8 అంటే ఇది ఇచ్చాడు క్వశ్చన్లో, ఇది ఇచ్చాడు, రివర్స్ ఇచ్చాడు. ఇది కనుక సహప్రధాన సంఖ్యలు అవుతే బి కామా బి ప్లస్ ఏ సహప్రధాన సంఖ్యలు అవుతాయి, బి కామా ఏ సహప్రధాన సంఖ్యలు అవుతాయి. ఏ కామా బి మైనస్ ఏ సహప్రధాన సంఖ్యలు అవుతాయి, ఏ కామా బి కూడా సహప్రధాన సంఖ్యలు. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఏ కామా బి సహప్రధాన సంఖ్యలు. ఏ అండ్ బి రెండు సహప్రధాన సంఖ్యలు గనక అవుతే ఏ కామా బి ప్లస్ ఏ కామా బి మైనస్ ఏ రెండు సహప్రధాన సంఖ్యలు అవుతాయి. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. సహప్రధాన సంఖ్యల మీద మనకు ప్రీవియస్ ఇయర్ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో కాబట్టి ఈ లాజిక్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఐ హోప్